దేవుని వాక్యాన్ని మనం విందాము. దేవుని వాక్యాన్ని వినేదానికి ముందు మరి ఈ రాత్రి జరుగుతున్న ఈ కూడికను బట్టి ఈ కుటుంబీకులు వచ్చి చిన్న సాక్ష్యం చెప్తారు. మరి సాక్ష్యమైన తరువాత దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దాం. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా, సాక్ష్యమనగ కనిన విని సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగ కనిన విని సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చెదాకు నన్ను స్వామిగా పించినందుకు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. ముఖ్యంగా మరి నన్ను ప్రేమించి మేము సంఘంలో చెప్పిన మరి అయ్యగారికి చెప్పాను. నేను ఆదివారం రాలేకపోయాను చర్చికి, డబ్బుల కోసం మా చెల్లి గారి దగ్గరికి వెళ్ళాను. మరి అయ్యగారికి చెప్పాను సంఘంలో చెప్పమని. మరి మన సంఘం నాకు నేనెంతో నా సంఘానికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆపద కాలంలో నా కొరకు మీరందరూ మొదలుపెట్టారు. ఇవాళ నేను చాలా సంతోషకరమైన రోజున, ఎందుకంటే మరణపు ముందు నుంచి దేవుడు లేవనెత్తి 3 నెలల నుండి 4 నెలల ప్రవేశించి నన్ను ప్రేమించి మరి విజయవాడ నుంచి అయ్యగారు మరి వాడి సంఘంతో కూడి మరి మా సహోదరుడైనటువంటి బాబురావు గారు కూడా మనల్ని ప్రేమించి ఇంత దూరం ప్రయాసపడి వచ్చి వారి ప్రార్థన సాహసం అందించాలని మేము కోరినప్పుడు వారు మా మనవి మన్నించి వచ్చినందుకు వారికి దేవుడి పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా అయ్యగారికి, బాబురావుకి, మరి తమ్ముడైన మరి అబ్బాయిగా మరి మా అయ్యగారికి కూడా వందనాలు. మరి నా సాక్ష్యం మీ అందరికీ తెలిసింది. మేము జూన్ 16వ తారీఖున గృహప్రవేశం చేసి అయ్యగారి చేత మరి మా నాన్న 5 పెద్దవాళ్ళని పిలిచి చేయమంటే నేను అన్నాను, నాన్న చిన్నపిల్లలు దేవుని హృదయం కలిగి ఉంటారు, 5 చిన్నపిల్లల పిలువ అయ్యగారు వస్తారు, 5 చేత పునాది వేయిద్దామని చెప్పి దేవుని నామంలో ప్రార్థన చేసి పునాది వేసి ఈ గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు మాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. రేకులు సెట్టేసుకుని పాములు, కప్పలు, పురుగుల్లో పెరుపు కూడా లేకోకుండా 4 సంవత్సరాలు కాపాడు. ఎన్నో దేవుళ్ళు నేనెంతో మరి ప్రేమతో ఉండేవాడిని. ఆయన్ని 4 సంవత్సరాలు విడిచిపెట్టినందుకు ఆయన నన్ను విడిచిపెట్టలేదు. చిన్న గాయాన్ని చేసి ఆ గాయాన్ని మానికి ఈ రీతిగా నా పిల్లలకు తండ్రిగా మీ ప్రార్థన ఎంతనా ఈ గృహంలో పెట్టుకుంటానా. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. నేను ఆయన విడిచిపెట్టేసిన మూర్ఖంగా బతికిన నన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయన ప్రేమ, ఆయన కృప. ఇంత ఆపరేషన్ అయినా నాకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? 10,000 కంటే ఎక్కువ నాకు ఖర్చు అవ్వలేదు. ఆ రాత్రి నేను పెట్టిన కేకలు ఆయన ఆలకించారు. సరిపోతానేమో అనుకున్న నాకు ఆ రాత్రి ఒక ఆలోచన కలిగింది. నా తండ్రిని ఒకసారి కొట్టాను నేను. అంత బాధలో నాకు మా తండ్రి గుర్తొచ్చాడు. వెళ్ళి నీ తండ్రి కాళ్ళ మీద పడమని అంత కేకలు పెట్టుకుంటా వెళ్ళి నా తండ్రి రోడ్డు పక్కన పడుకుంటే నానా నానా అని వాటేసుకుని మా నాన్న నేను చనిపోతున్నా నాన్న అని చెప్పినప్పుడు నా తండ్రి నా పెద్ద కొడుకు రోడ్లు అంతా ఏడ్చినప్పుడు నేను చూసి నాకు అంతకంటే అసలు స్పృహ తప్పి పడిపోయా. నోటంతా సొంగ వచ్చింది. మళ్ళీ మన సెంటర్కి వెళ్ళగానే మెరుపులాగా ఆకాశంలో నుంచి మెరుపు ఎలా మెరుపుతుందో అలాంటి మెరుపు నాకు కనిపించి అంత విపరీతమైన నొప్పి ఒకసారిగా తగ్గిపోయి మళ్ళీ స్పృహ వచ్చి మళ్ళీ కగపాలప 2 తర్వాత దొడ్లో వచ్చింది. అమ్మా నాకు నొప్పి విపరీతంగా అవుతుందంటే నాన్న కళ్ళు మూసుకో మాకు నాన్న
ఏడుతూ దాకా నాతోనే మాట్లాడుతూ అట్లా అయ్యి వచ్చాడు. హాస్పిటల్కి వెళ్ళగానే అయ్యా నీకెవరున్నారంటే ఎవరు లేరయ్యా, నా భార్య నేను వచ్చామంటే నీకెవరు లేరా అన్నప్పుడు ఆ రాత్రి మేము చాలా బాధపడ్డాం. తెల్లారి పొద్దున్నే బాబును తమ్ముడు వచ్చాడు. మరి వచ్చి రక్తం కావాలన్నప్పుడు నాకెంతో ఓదార్పుగా ఉంది, నీకేం కాదన్నయ్య అని ఇమీడియట్లీగా రక్తాన్ని సప్లై చేసి ఆపదలో దేవుడు మంచి బిడ్డల్ని తోడుగా ఎత్తాడు. మంచి వాళ్ళని స్నేహితులుగానే ఇచ్చాడు నాకు. నేనే దూరపరుచుకున్నాను. ముఖ్యంగా ఈ గృహాన్ని కడటానికి అయ్యగారు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, మరి నా సహోదరులందరూ ఆపదలో నాకు చేసిన మేలు, దేవుని ప్రేమతో వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ రీతిగా నన్ను నా పిల్లలకి తండ్రిగా నిలబెట్టాను. ఈ గృహాన్ని కట్టుకోవడానికి ఎలా కట్టుకోవాలో అని బాధపడుతున్న సమయంలో అప్పు లేకోకుండా దేవుడు తనంతటా తానే ఆకాశ వాకిని విప్పి ఈ రీతిగా నేను నిలబడటానికి ఆయన నాకు ఎంతో మేలు చేశాడు. నేను సిగ్గుపడ్డాను. కంపెనీలో దేవుడు నమ్ముకున్నానంటే ఎవరికో తలొచ్చాను, సిగ్గుపడ్డాను. ఆయన బిడ్డనని చెప్పుకోలేకపోయాను. నన్ను దేవుడు చంప మీద కొట్టాడు అనుకున్నాను. నేను చెప్పేది ఆయన ఇడిచిపెట్టకూడదు. ఆయన ఇడిచిపెడితే ఆయన మనకి తగిలే దెబ్బ నుంచి కోలుకోవాలంటే ఆయన ఇడిచిపెట్టకూడదు. ఆయన పెట్టే ప్రతి ఒక్క ఇబ్బంది ఇరుకులు కూడా ఆయన కోసమే మనల్ని పెడతాడు అనుకున్నాను. నేను మర్చిపోయాను కాబట్టి నాకు ఈ గాయం చేశాడు, లేకపోతే నాకు ఈ గాయం అయ్యిండేది కాదు అనుకుని బాధపడుతున్నాను. ఇప్పటి నుంచి అయినా నా జీవితం మారాలని, మరి ముఖ్యంగా ఈ గృహాన్ని కట్టడానికి మరి మేస్త్రిగా నాది మాకెంతో సాయం చేశాడు. నేను మనసులో పడుకునుంటే ఏ వస్తువు కావాలన్నా తెచ్చి సొంత బంధువులాగా నాకు ఈ గృహాన్ని కట్టాడు. మరి నా భార్య కూడా కారులో నుంచి నీళ్లు తెచ్చి మోసి ఇంటి పని చేస్తూ నా పని కూడా చేస్తూ నాకు దొడ్లోకి వెళ్ళగా తను ఇసుక్కోకుండా తను నేను ఎంతో ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఒక్కొక్క రోజు తను నిద్రపోనే సమయం కూడా ఉంది. నా భార్య కూడా నన్ను ఎంతో ప్రేమించి నాకెంతో బాధపడి నన్ను దేవునిలో నిలబడి ఇలా సాక్షి చెప్పడానికి ఒక కారణం నా భార్య కూడా. నా పిల్లలు కూడా ముగ్గురు కూడా మొన్న రీసెంట్గా మరి ఊపిరితిత్తులో నీరు వచ్చి శ్వాస అందక 3 రాత్రులు నిద్రపో అమ్మ తెరగ బాధపడితే ముగ్గురు వాడేసుకుని నాన్న నీకేం కాదు నాన్న, ముగ్గురు ఏడుస్తే నేను అనుకున్నాను ప్రభువా ఈ చిత్తమైతే తీసేసుకో, నా వల్ల ఏమైనా ఉపయోగం ఉందనుకుంటే బతికించు, ఇక నుంచైనా నా హృదయం మార్చుకుని నీ కోసం జీవిస్తాను ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. దేవుడు తనంతతోనే మరి బాబురావు తమ్ముడు ఎంతో ప్రార్థన చేసి మరి ఆ సంఘంలో మరి ఆదివారం తీసుకెళ్ళి సాక్షిని చెప్పించి మరి నాకు ఎంతో అండగా నిలిచారు. వాళ్ళకి ఎప్పుడు నేను ఏ సహాయం చేయలేదు. వాళ్ళకి అసలు నేను వాళ్ళ దగ్గరికి కూడా ఎప్పుడు ప్రేమతో కూడా ఉండలేదు. నేను ఒకటే గొప్ప సత్యం తెలుసుకున్నాను, దేవుడు గొప్పవాడు. ఆయన ఇడిసిపెడితే మనం మరణం తప్పదు, ఆయన ఇడిసిపెడితే మన కష్టాలు తప్పవు. మనం చేసిన మేలు అనుభవిస్తూ ఆయన మర్చిపోతే మళ్ళీ శాపగ్రస్తు అయిపోతాం. దేవుడు నన్ను ఈ రీతిగా నిలిపినందుకు నా మనల్ని మరి మేము చెప్పినప్పుడు మా స్వాతి అయ్యగారికి చెప్పి సంఘంలో ప్రార్థన చేయించామని చెప్పినప్పుడు స్వాతి మరి మన సంఘంలో చెప్పినప్పుడు మన సంఘ బిడ్డలందరూ నా కొరకు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన దేవుడు ఆలోచించారు. నన్ను ప్రేమించి ఈరోజు వాటికి ప్రార్థనకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కోరికలు దేవుడు నా జీవితంలో అనేక వివాదాన్ని ఆశపడుతున్నారు. ముఖ్యంగా నా అయ్యగారికి మరి విజయవాడ నుంచి వచ్చిన అయ్యగారికి బాబురావు తమ్ముడికి మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించారు. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతునో దేవా, నీకేమి అర్పింతునో, నీకేమి చెల్లింతునో దేవా, నీకేమి అర్పింతునో. హల్లెలూయా
యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును దేవునికి స్తోత్రం చెబుదాం హల్లెలూయా ఇప్పుడు గట్టిగా చెబుదాం హల్లెలూయా మంచిది ఇప్పుడు వరకు చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం దావీదు రాజు అంటాడు కదా ఆపత్కాలంలో నా పెదవులు మ్రొక్కినటువంటి మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను అంటాడు అనమాట. ఆపత్కాలం వచ్చినప్పుడట తన పెదవులు మ్రొక్కుబడి చేసుకునేయట. ఆ మ్రొక్కుబడులను నేను చెల్లించదను, నీ ప్రజలందరి ఎదుట చెల్లించదను అని ఆయన చెప్తూ ఉంటాడు. ఆపద వచ్చినప్పుడు చాలామంది రకరకాల మొక్కుబడులు చేసుకుంటారు. ఈ మొక్కుబడిలో జీవితాన్ని కూడా ఒక తీర్మానం చేసుకుంటారు. ఇక నువ్వు బ్రతికిస్తే చాలు ప్రభువా, నీ సన్నిధి నేను విడిచిపెట్టను అని. ఏమని? నీవు బ్రతికిస్తే చాలు ప్రభువా, నీ సన్నిధి నేను విడిచిపెట్టను అని. నువ్వు నన్ను నా పిల్లలకి తల్లిదండ్రులకి మమ్మల్ని ఉంచితే చాలు, మేమంతా నీకు కృతజ్ఞత కలిగి జీవిస్తాము అని. పాపం దేవుడు బ్రతికిస్తాడు, జీవం ఇస్తాడు, ఊపిరిని ఇస్తాడు, సమస్తాన్ని ఇస్తాడు. అన్నీ ఇచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాం అన్నమాట. ఏం చేస్తాం? అన్నీ మర్చిపోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళని మర్చిపోతే దేవుడు మరొక ముళ్ళు పెడతాను అన్నాడు అన్నమాట. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు దేవుడు. స్వస్థపరిచిన తర్వాత మళ్ళా వాడు తిరిగి దేవాలయంలో కనిపించినప్పుడు వాడిని అన్నాడు కదా, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పాడు. ఏం చేయొద్దు అన్నాడు? ఏంటి పాపం అంటే? బూతులాడటమేనా? లేకపోతే వ్యభిచరించడమేనా? నరహత్య చేయటమేనా? లేకపోతే ఇతరులను దూషించడమేనా పాపం? పాపం అంటే ఏమన్నాడు అంటే ఆజ్ఞను అతిక్రమించడమే. ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటి? దేవుడు ఖచ్చితంగా ఏదైతే చేయమని ఆజ్ఞాపించాడో అది ఆజ్ఞ అన్నమాట. 199వ కీర్తనలు అన్నాడు ప్రభువు దావీదుతో చెప్పినటువంటి విషయాన్ని అంటాడు అక్కడ, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించితివి కదా అంటాడు. దేవుని ఆజ్ఞను ఎట్లా గైకొనాలట? జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేలు చేసిన దేవునికి మనం ఏమిచ్చి రుణాన్ని తీర్చలేకపోయినా దావీదు అన్నట్లుగా రక్షణ పాత్రను చేతబట్టుకుని ఏం చేయాలి? రక్షణ పాత్రను చేతబట్టుకుని ఏం చేయాలి? రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేయాలి. ఎక్కడ చేయాలి? యెహోవా మందిరములో. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన వారు, యెహోవా మందిరములో నిత్యముగా ఆయన చేసినటువంటి మేలును బట్టి ఆయనకు ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది దేవుడు చేసిన మేలుకు నీవు చేయవలసినటువంటి పని. దేవునికి స్తోత్రం చెబుదాం. మంచిది, చక్కటి సాక్ష్యం మనం విన్నాం. చాలా కాలమైంది గృహం కట్టుకొని. ఎప్పుడో కట్టుకోవాల్సిన గృహం ఇప్పటికి దేవుడు ఇచ్చాడన్నమాట. చాలాసార్లు ఈ దీపం మీద మనం
ఈ ఇంటిని గూర్చి కట్టుకోవాలన్నప్పుడల్లా ఇంటిని గూర్చినటువంటి వర్తమానాలు చాలా మనం విన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ రోజు ఈ గృహంలో ప్రవేశించి ఇలాగ ప్రభుని ఆరాధించటం మరి మనకు అది సంతోషం. అందుని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది పిల్లరా. ఈ సమయంలో దేవుని సేవకులు బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ సమయంలో దేవుని మాటలు అందిస్తారు. మనం అందరం కూడా శ్రద్ధగా విందాము. మీరందరూ మరి జాగ్రత్తగా దేవుని మాటలను వినాలని ప్రేమతో మీకు మనం చేస్తున్న ఈ సమయాన్ని బాబురావు గారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. బయట యంత్రశక్తుల ద్వారా వెళ్తున్నటువంటి వారికి, ఈ యొక్క ప్రాంత ప్రజలకు, మరి ముఖ్యంగా గృహం కట్టుకున్నటువంటి నవాహు గారికి, వదిన జ్యోతి గారికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా వందనాలమ్మా. ప్రభువుని బట్టి ఎంతగానో సంతోషపడాలి. పౌలు అంటాడు కదా, ఏమంటాడు? సంతోషపడండి, మరలా చెప్పుదును సంతోషించండి. ఎందుకని సంతోషించాలంటే మనకు ఉన్నతమైనటువంటి దేవుడు మనకు ఉన్నాడని చెప్పి ఆనందపడాలి. ప్రభు ఇచ్చినటువంటి లేఖన భాగాలైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకొని దేవుణ్ణి యొక్క మాట ఏమిటో తెలుసుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనలు, దావీదు గారు రాసినటువంటి కీర్తనల నుంచి 127వ కీర్తన తీసి చదువుదాం ఒకసారి. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలా ఏమంటాడండి? యెహోవా ఇల్లు కట్టని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. ఇప్పుడు కట్టినటువంటి ఈ గృహాన్ని ఎవరు కట్టారు? ఇప్పుడు ఇదివరకు ఎవరు ప్రయత్నించారంటే గృహాన్ని కట్టాలని ఎవరు? నవాహు గారు, జ్యోతి గారు ప్రయత్నించవచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే కట్టాలనుకుంటాడో అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన కడదాం అనుకున్నటువంటి గృహం ఎవడను కూడా ఆపలేడు. మనుషులు అనుకుంటారు కదా, మామూలుగా మనం కూడా మన ఊర్లో ఉన్నటువంటి మనం కూడా ఏంటి నోవాహుకి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు గృహం కడుతున్నప్పుడు వచ్చింది, అయినా సరే ఆకుండా గృహం కట్టారు. ఎలా? ఎట్లాగా? అంతకుముందు అంతా బాగున్నారు, అయినప్పటికీ కూడా గృహం కట్టారా? కంప్లీట్ అవ్వలేకపోయింది. ఇప్పుడు కష్టాలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా గృహం కట్టగలిగారు. ఎలా కట్టగలిగారంటే దేవుడు కట్టాలనుకున్నటువంటి గృహాన్ని ఏ మానవుడు కానీ ఏ శక్తి కానీ ఆపలేరు. ప్రభు అంటాడు, ఇదిగో దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మీరు ఇప్పుడు కట్టుకున్నారు, ఎవరి వల్ల కట్టాలనుకుంటున్నారు? మీ దగ్గర డబ్బును బట్టి కట్టాలనుకుంటున్నారా, లేదంటే మీ యొక్క చేతుల్లో తావు ఉన్నట్టుగా కట్టగలిగారు అనుకుంటున్నారా? కానే కాదు. దేవుడిని నమ్ముకున్నటువంటి మనిషికి ఎవరో తోడుగా ఉంటున్నాడంటే ఆ దేవుడే తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్న రోజున మాత్రమే నువ్వు ఏ కట్టగలుగుతావట?
ఇల్లు కట్టగలుగుతాం. ఇల్లు అనగానే మనం ఏమనుకుంటామంటే మంచి స్లాబు, లేదంటే అది గోడలు, ఇవే చూస్తామంట. ఏవి పెద్ద పెద్దోళ్ళు మనం కాదమ్మా, అసలు పెద్ద పెద్దోళ్ళు కూడా బయటికి వెళ్ళంగానే ఇల్లు చూడండి రా అంటే ఎట్లా చూస్తారంట, పైకి ఎట్లాగా పైకి చూస్తారంట. ఇది ఎన్ని ఫ్లోర్లు కట్టారు, ఆహా ఇన్ని ఫ్లోర్లు కట్టారా, లేదంటే ఈ గోడకి ఏ సొమ్ము వాడారు, కేసీబీ వాడారా, లేదంటే ఇంకో సొమ్ము వాడారా, ఇవి అడుగుతారంట. కానీ తెలివైనటువంటి వాడు అడిగేది ఏంటో తెలుసా, అది ఎంత లోతు పునాది తీశారని అడుగుతాడు. తెలివైనటువంటి వాడు ఏమడుగుతాడు, ఈ యొక్క గోడలు చూసి చూసి మాట్లాడేవాడు ఏం మాట్లాడతాడు, వాటి పైన ఎన్ని ఫ్లోర్లు ఎగిసి పైకి ఏం కట్టారు ఇయే. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏంటంట, పునాది ఎంత గట్టిగా ఏర్పడగలిగింది లోపలికి. గృహం కట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మేము కూడా గృహం కట్టాం, అనేకులు గృహాలు కట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభు చిత్త ప్రకారం కొన్ని గృహాలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి, కొన్ని కట్టడాలు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి. వాళ్ళు అసలు ఏ బేస్తో కట్టారు, కట్టుకున్నప్పుడు మరి ఎంతో ప్రయాసపడి కట్టుంటారు. తర్వాత మరి ఆ గృహాలు ఏమైనాయో ఒకసారి లేఖన భాగాల నుండి చూద్దాం. లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో మనకు ఒక గృహం కనిపించింది. చూసినట్లయితే లూకా రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 18 నుంచి మనకు గృహం కనిపించింది. ఏమిటి ఆ గృహం యొక్క ప్రత్యేకత అంటే, చదవండి అమ్మ ఒకసారి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద తీసుకుని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుటకు ఉంచుటకు ప్రయత్నం చేసింది. కానీ చాలమ్మా ఏం చేస్తున్నారంట, ఇక్కడ ఒక గృహం కనిపిస్తుంది మనకి. ఎక్కడ ఈ యొక్క లేఖన భాగాల్లో ఒక గృహం కనిపిస్తుంది. ఆ గృహం ఎవరిదంటే సీమోను పేతురు అన్నటువంటి ఆయన యొక్క గృహం. ప్రభు అంట ఆ యొక్క కపెర్నహూము గలిలయ ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు, ఆ ప్రాంతాల్లో పరిచర్య కోసం అట్లా తిరుగుతున్నప్పుడు ఒకానొక గృహానికి ఆయన తరచుగా వెళ్తూ ఉండేవాడంట. తరచుగా వెళ్ళి అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడంట. ఆ గృహం ఎవరిదంటే పేతురు యొక్క గృహం అంట, సీమోను పేతురు యొక్క గృహం అని. ఆ గృహానికి వెళ్ళి ఆయన కొంతసేపు మాట్లాడుతుంటే మనుషులతో ఈ యొక్క విషయము, ఆ గృహానికి ప్రభు వచ్చాడనేటువంటి విషయాన్ని అక్కడ తెలిసిపోయి అంతకుముందు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎక్కడ ఆ గృహం దగ్గర. ప్రభువు ఇక్కడికి వస్తాడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో మనం బాగుపడాలి. ఏంటిది? విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో మనం బాగుపడాలి, మనం స్వస్థత పడాలని చెప్పి ఏం చేస్తున్నారంట, అనేక మంది ఆ గృహం దగ్గర ఉంటున్నారంట. ఉంటుంటే ప్రభు వారు వచ్చారు, మరి లోపల కూర్చున్నారు. లోపల కూర్చొని కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఈలోపు అనేకులు ఏం చేశారంట, అనేకులు వచ్చి ఆయన ద్వారా స్వస్థత పొందుతున్నారు. బాగానే ఉంది. అయితే ఈలోపు అక్కడ ఒక పక్షవాయువు అని తీసుకొచ్చారు. పక్షవాయువు అంటే ఎవడో లేచి నిలవగలుగుతాడా, నుంచోగలుగుతాడా, మాట్లాడగలుగుతాడా, లేదంటే ఏదైనా చెప్పగలుగుతాడా, ఏదైనా చేయగలుగుతాడా? వాడు అసలు ఏమీ చేయలేడు. ఆయన ఎలా తీసుకొచ్చారంటే మంచం మీద తీసుకొచ్చారంట. ఎక్కడి నుంచి? మంచం మీద మోసుకొచ్చారంట. లెక్కలేడు కదా మరి. తీసుకొచ్చి ఈయన్ని ఎట్లాగైనా సరే ఎక్కడికి చేర్చాలంటే ఆ ప్రభు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడికి చేర్చాలనుకున్నారు. ఎక్కడికి? ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడికి చేర్చాలనుకున్నారు. సరే గుమ్మం చూస్తుంటారు. గుమ్మాన్ని చూస్తేనేమో గుమ్మం ఏమైపోయింది? జనాలతో నిండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. కానీ ఈయన మాత్రం ఇటు పరిస్థితుల్లో ఈ రోజున ప్రభువు ముందుకి తీసుకురావాలనుకున్నారు. ఒకటి ఆలోచన చేశారు. ఈలోపు పైకెక్కారంట. పైకెక్కి సుమారు మనం కనుక ఆలోచించుకుంటా ఉంటే మనం ఉన్నటువంటి లొకాలిటీల్లో పెంకుటిల్లు సుమారు 500 సంవత్సరాల క్రితం నుంచే పెంకుటిల్లు ఉన్నాయంట. ఎన్ని సంవత్సరాల నుంచి? 500 సంవత్సరాల నుంచే పెంకుటిల్లు ఉంటాయంట మన యొక్క ఏరియాల్లో. కానీ
ఆ ప్రదేశాల్లో సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఏమున్నాయంట, పెంకుటిళ్ళు ఉన్నాయంట. ఆ పెంకుటిళ్ళు ఎక్కేసేసి పైకి ఏం చేశారంటే చిన్నగా పెంకులు తీయటం మొదలు పెట్టారు. జాగ్రత్తగా వినండి అమ్మ, ఏంటిది? చిన్నగా ఏం చేశారు? పెంకులు తీయటం మొదలు పెట్టారు. పెంకులు తీసి చిన్నగా ఆయన్ని దించాడు. చిన్నగా ఆయన దించగానే ప్రభువారు కూడా ఏం చేశారంటే వెంటనే అతన్ని చూసి అతన్ని స్వస్థపరిచి పంపించేశాడు. అట్లాగా వెంటనే అతన్ని చూసి స్వస్థపరిచి పంపించేశాడు. ఎల్లినోడు బాగానే ఉన్నాడు, జాగ్రత్తగా వినండి. ఎల్లినోడు స్వస్థపడ్డవాడు బాగానే ఉన్నాడు, స్వస్థపరిచినోడు కూడా బాగానే ఉన్నాడు. ఎవడికి వచ్చింది లాసు? జాగ్రత్తగా ఏంటది? ఎవడికి వచ్చింది లాసు? కానీ ఆ కుటుంబం ఉంది చూసారా, ఆ కుటుంబం అనుకుందంట ఇది చాలు మాకు అనుకుందంట. ఏది? పెంకులు లేపేస్తే అమ్మయ్య ఈ రోజున నా ఇంటిలో ఒకడు స్వస్థత పొందగలిగాడాయా, మా బతుకు ఇది చాలనుకున్నారంట. ఏంటిది? ఈ రోజున మా కుటుంబంలో మా ఇంటిలో ఎవడట ఒకడు స్వస్థపడగలిగాడు. ఎటువంటి కుటుంబం అమ్మ ఇది చెప్పండి? వాళ్ళు ఒకడెక్కి కొత్తగా కట్టుకున్నటువంటి ఇంటిపైకి ఎక్కి చక్కగా కుటుంబం కాపురం చేస్తున్నటువంటి కుటుంబం మీదకి ఎక్కి ఆ ఇంటి మీదకి ఎక్కి పెంకులు ఓడబీగుతూ ఉంటే ఊరుకుంటారా? కానీ ఆ కుటుంబం అనుకుందంట, ఏమనుకుంది? అమ్మయ్య పెంకులు పోతే పోయింది. ఏంటి? పెంకులు పోతే పోయింది, మళ్ళీ కావాలంటే పేర్చుకుందాంలే. అయితే అయింది, ఆ యొక్క దెమ్మ దెబ్బతింటే తినింది, మళ్ళీ కావాలంటే కట్టుకుందాంలే. కానీ ఎవడు బతికాడు? ఒక మనిషి ఎట్లా అయిపోయాడంట? ఇది చూశారంట కుటుంబస్తులు. ఏంటిది? ఏది చూశారు? ఎదుగో మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి నోవాహు గారి కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మీరు ఉంటున్నటువంటి ప్రదేశాల్లో కానీ మేము ఉంటున్నటువంటి ప్రదేశాల్లో కానీ మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ కుటుంబం దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది నీ కుటుంబం దగ్గర నీ కుటుంబాన్ని చూసి ఎంత మంచి కుటుంబంరా వాళ్ళు అనుకున్నారు. అప్పుడు ఎవరు? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏమనుకున్నారు ఉంటారు చెప్పండి? ఇప్పుడు పెగ్గులు బీకేసేసి లోపలికి మనిషిని నుంచి శుభ్రంగా బాగుపడ్డాడు, మనిషి వెళ్ళిపోయాడు, మనిషిని తెచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, బాగుపరిచిన ఆయన అక్కడే ఉన్నాడు, కొంతసేపు ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎవరు శ్రమ పడ్డారంటే ఆ కుటుంబస్తులు శ్రమ పడ్డారు. ఆ కుటుంబస్తులు శ్రమ పడ్డారు. ఏంటి వీళ్ళకి ఇంత నిరీక్షణ? ఏంటి ఎందుకు ఇంత ఓర్పు వాళ్ళకంటే ఎవరున్నారు ఆ కుటుంబంలో? ఆ కుటుంబంలో ఎవరున్నారంట? యేసు ఉన్నాడంట. శృతి ఉన్న పాటలకు ఎట్లాగంట? ఎట్లా ఉంటాడంట యేసు ప్రభు వారు? శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే చెప్పాలి. కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేనలో నన్ను లేవదీసిన చిరునామా నీదేగా. కృంగిన వేనలో నన్ను లేవదీసిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయమయ్యా. ఎలాగంట? వాళ్ళు ఒకటే అనుకున్నారంట, యేసు ప్రభు వారు నా కుటుంబంలో ఉన్నారు. పెంకులు పోతే పోయినాయా, పెంకులు మనకు కావాలంటే మేము పేర్చుకుంటాం. ఒక మనిషి బాగుపడ్డాడు చాలు అనుకున్నారంట. ఒక మనిషి బాగుపడ్డాడు చాలు అనుకున్నారంట. ఇట్లాగా ఇంకో కుటుంబం ఉంది బైబిల్ గ్రంథంలో. ఆ కుటుంబం ఏంటంటే ఆ కుటుంబానికి నెమ్మది లేదు. ఏమైనా సంపాదన తక్కువైందా? కుటుంబానికి ఏమైనా సంపాదన తక్కువైందా అంటే 2 చేతులు కాదంట, 2 చేతుల్లో కాదు. ఆ యొక్క కుటుంబ యజమాని సంపాదించేది 2 చేతుల్లో కాదంట. ఎట్లాగంట?
ఎన్ని చేతులు ఉంటే అన్ని చేతులు కూడా సంపాదిస్తున్నాడంట. ఎవరంట? కుటుంబ యజమాని పేరు, ఆయన పేరు అంట జక్కయ్య అంట. ఆ కుటుంబానికి అన్నీ ఉన్నాయంట. ఏ కుటుంబానికి? జక్కయ్య ఉన్నటువంటి కుటుంబానికి అన్నీ ఉన్నాయంట. ఏమి లేదంట? రక్షణ లేదంట. ఏ వంశమయ్యా మీది? మాది అబ్రహాం వంశం అని చెప్పుకుంటున్నాడంట. కానీ అబ్రహాం వంశంలో అక్కడ చేర్చబడలేదంట. ఎట్లాగా? మీ వంశం ఎక్కడి నుంచి వచ్చింది రానగానే మాది అబ్రహాం వంశం అని చెప్పుకుంటున్నాడంట. కానీ అబ్రహాం వంశంలో అతన్ని ఎవడు చేర్చలేదంట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవడు కూడా చేర్చలేదంట. రానే వచ్చింది ఒకనొక రోజు. ఏంటిది? ఒకనొక రోజు ప్రభు వారు అట్లా వెళ్తున్నారంట. ఆ ఊర్లోకి వచ్చారంట. ఊర్లోకి రాగానే ఈ జక్కయ్య కనిపించింది. అసలు ప్రభువా, ఏసా ఎట్టుంటాడు అసలు ఆయన? ఇంతమంది చెబుతున్నారు, ఇంతమంది తండోపుతండాలుగా పరిగెడుతున్నారు ఆయన చూసేదానికి. ఆయన ఎలా ఉంటాడు అసలు? ఒకసారి చూద్దాం అనుకొని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి? ప్రభువు చూద్దామని వెళ్ళాడంట. ఆయనకి ఎవరు కనిపించలేదంట. ఆయన కనిపించకపోతే ఏమనుకున్నాడంట ఆయన? ఇప్పుడు ఏం చూద్దాంలే, వీళ్ళు అంటున్నారుగా, ఈయన చూస్తారులే, మనం ఎందుకు అని చెప్పి వెళ్ళిపోయాడా? ఆయన ఒకటే అనుకున్నాడంట, ఈరోజు ఎట్టాగైనా సరే నేను యేసు ప్రభు వారు మాత్రం చూసేసి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాడు. ఈ యొక్క ప్రదేశాల్లో మనము ఒక మాట ఉంటుందంట. ఏంటి? ఒక మాట ఉంటుంది మనకు మామూలుగానే. మునగ చెట్టు ఎక్కించి మాత్రం అంటారు కదా. అక్కడ మేడి చెట్టు అనేది చాలా డెలికేటెడ్గా ఉన్నటువంటి చెట్టు. అంటే చాలా తేలిగ్గా ఉంటుంది ఆ చెట్టు. ఊరికినే ఇరిగిపోయేటువంటి చెట్టు. అక్కడ చెట్టు ఉంటుంటే ఈ జక్కయ్య అనుకున్నాడు, అయితే ఇరిగితే పడితే పడ్డానండి కింద. ఇరిగితే ఇరుగుద్ది, పడితే పడతారు కిందకి. కానీ ఎట్టి పరిస్థితులు ఇవ్వాలా? ఆయన చూడాల్సిందే అనుకోడాడంట. చూడాల్సిందే అనుకొని ఎక్కడికి వెళ్ళాడంట? చక్కగా రాసి ఉంటుంది. ఆ చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడంట. ఎక్కడ? పైకి అంట. పైకి ఎక్కితే మునగ చెట్టు మామూలుగా ఈ లోకాలిటీలో మునగ చెట్టు అనుకుందాం. మామూలుగా ఎక్కితేనే అది పెద్ద పెద్ద ఇంతంతలా దిమ్మలు ఉంటేనే అది టుపుక్కులు ఊడిపోద్ది. మరి ఎంత కష్టపడి ఎక్కాడో, ఎంత చిన్నగా ఎక్కాడో. మరి ఆ మేడి చెట్టు ఎక్కి ఎక్కడ కూర్చున్నాడంట? పైన కూర్చుంటే ప్రభు అన్నాడు కదా వచ్చి, జక్కయ్య దిగిరా, ఈరోజు నేను వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ ఇంటికి వెళ్తాను అనుకుంటున్నారు, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు? వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళింటికి వెళ్తాం అనుకుంటున్నారు, కానీ నేను అనుకుంటున్నాను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను. కానీ వెంటనే జక్కయ్య అనుకున్నాడంట, రాయ్యా మా ఇంటికి రా. వెంటనే తీసుకెళ్ళి ఆయన భోజనం చేస్తున్నారంట. ప్రభు ఏమి ప్రసంగాలు చేయలేదంట, గంటలు. ప్రభు ఏమి కూర్చొని ఏంటి జక్కయ్య బతుకు మార్చుకో అని చెప్పలేరంట. భోజనం చేస్తా ఉన్నారంట. జక్కయ్య డింగలు లేచాడంట. అట్టగా తక్కువ లేచాడంట. లేచి ఒక మాట చెప్తున్నాడంట, అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను ఎట్లా బ్రతికానంటే 4 చేతులు కాదు, నాకున్న చేతులన్నీ కూడా దేని మీద ఉన్నాయి నీ చేతులు అంటే, నా చేతులంతా కూడా సంపాదన మీదే ఉండే. ఈ రోజున నేను చెప్తున్నాను, నేను ఎవరి దగ్గర అయినా సరే ఎక్కువ తీసుకొని ఉంటే వాడికి ఎన్నంతలంతా 2 గంటలు ఇచ్చేస్తాను, 4 గంటలు ఇచ్చేస్తాను, 4 గంటలు ఇచ్చేస్తాను. ఇంకా ఏమన్నా మిగిలిపోతే ఆయన అడగల, జక్కయ్య నీ సంపాదన ఎంత, నువ్వు సంపాదించింది 4 గంటలు ఇస్తే నీకు అంత మిగిలిద్ది అని అడిగాడు ఆయన. అడగలేదంట ప్రభు. ఇక్కడ లేఖన భాగాలు చెప్తుంది. ఏమడుగుతున్నాడు? ఆయన ఏం అడగలేదంట. ఈయన లెగిసాడంట. లెగిసామనుకుంటున్నాడంట, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాటికి 4 గంటలు నేను ఇచ్చేస్తున్నాను అయ్యా. ఇంకా ఉండిందయ్యా నా దగ్గర దరిద్రపు డబ్బు, దరిద్రపు సంపాదన నా దగ్గర ఇంకా ఉంది. ఇందులో నుంచి తీసేసి నేను పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను పేదలకు ఇచ్చేస్తున్నాను. కానీ ఒకటి మాట, మామూలుగా ఉన్నదంతా కూడా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తే మరి జక్కయ్యకి ప్రతి చరణము ఎంత పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము ఎంత పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులని కనుమరుగైపో
కనుమరుగైపోయెనే నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా నా తరమా యేసయ్యా అన్నమాట. జక్కయ్య మరి నీకు ఇచ్చేసావు కదా, మరి నీకు ఎట్లాగా ఆలీలో అడుగుతున్నాడు జక్కయ్యని ఏమని, అన్నీ ఇచ్చేసావు నీకు ఎట్లాగా. ఇదిగో ప్రతి చరణం వెంట పళ్ళ వెంట తోడుంటుతావు. నా ప్రభువు ఈ రోజు నుంచి ఏమంటున్నాడు, ఈ రోజు నుంచి నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఈ రోజు నుంచి నా గృహంలో ఎవరుంటారు, ఈ రోజు నుంచి ఈ గృహంలో నా ప్రభువు ఉంటాడు కాబట్టి నాకు ఇదేమి కూడా అవసరం లేదనగానే ప్రభు అంటున్నాడు, ఎవడయా మీకు చెప్పింది ఇతడు అబ్రహాం వంశీయుడు కాదని. ఈ రోజున ఇతడి ఇంటికి ఏమొచ్చిందంట, రక్షణ వచ్చింది. ఈ రోజు నుంచి ఇతన్ని దేనిలో చేర్చండి, అబ్రహాం వంశంలో చేర్చండి అన్నాడట. ఇదిగో వింటున్నటువంటి మనము, చెప్తున్నటువంటి నాకు, వింటున్నటువంటి మీకు, ప్రతి ఒక్కరు కూడా గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో సరుకులు ఉన్నా, నువ్వు చదువుకున్నా, చదువు లేకపోయినా, ఇంట్లో డబ్బు ఉన్నా లేకపోయినా, లేదంటే ఇంట్లో సమస్య ఏది ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ప్రభు లేకపోతే నీ దగ్గర ఏమి లేదు, మనశ్శాంతి లేదంటే లేదు, లేదంటే లేదు. మనుషులు అనుకుంటారు కదా, నాకు ఇది ఉంటే నాకు ఇది చాలు అనుకుంటారు. అది చాలా, అది సరిపోద్దా? కానే కాదని ప్రభు చెప్తున్నాడు. ప్రభువు లేనటువంటి ఇల్లు ఎట్లా ఉంటుందంటే ఎందుకు పనికిరాదంటారు. అంతకుముందు అలా ఉన్నారేమో. ప్రభువు ఈ కుటుంబాన్ని ఎట్లా చేస్తాడంటే మాదిరికరమైనటువంటి కుటుంబాలు చేస్తాడు. వింటున్నటువంటి మనకు కూడా ప్రభు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ కుటుంబాలు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా తెలియపరిచినటువంటి విషయాలు. వీటన్నింటినీ కూడా శుభ్రంగా చదువుకోండి, చదువుకున్నవి అర్థం చేసుకోండి. అయ్యగారు చెప్పేది శుభ్రంగా వినండి. వినిన తర్వాత మీరు పరిశీలించండి ఎట్లా ఉంది ఏంటని. చివరికి ప్రభువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ప్రభువుని గృహానికి ఆహ్వానించండి. ఇంకా ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం అంట ప్రభు అన్నాడంట, అయ్యా శిష్యులంతా వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నారు, మరి పస్కా దగ్గర పడుతుందయ్యా, పస్కా దగ్గర పడుతుంది, మరి ఏం చేద్దాం, ఎక్కడ పెడదాం భోజనం, పస్కా విందు చేయాలిగా మనం అందరం కూడా. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే పస్కా విందు చేసుకోవడం ఇశ్రాయేలీలో ఉన్నటువంటి సాంప్రదాయం. మరి ఏం చేద్దాం, ఎక్కడ చేద్దాం అంటే ప్రభు అన్నాడంట, ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ఎక్కడికి, ఈ యొక్క పట్టణంలోకి వెళ్ళండి, కావుడు ఎత్తుకొని ఒకడు నీకు ఎదురు వస్తాడు, వాడి గృహానికి వెళ్ళండి, ఆయన అడగండి. ప్రభు ఎట్లా అడిగాడయా, ఆయన ఒక నీకు సిద్ధపరిచినటువంటి ఆ గది మాకు చూపించమన్నాడు అనగానే అక్కడ చూపిస్తాడని అన్నాడు. వీళ్ళు వెళ్ళారంట, ఎవరు, ఆయన శిష్యులు కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టుగానే ఒక కడవ పట్టుకొని ఎదురొచ్చాడు. ఆడు ఏ ఇంట్లోకి వెళ్తున్నాడు చూసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయనకి చెప్పారంట, ప్రభు ఇట్లాగా పస్కా విందుని మీ ఇంట్లో తిందాం అనుకుంటున్నప్పుడు ఆ యొక్క యజమానంట ఎగిరి గంతేసాడంట. ఎట్లాగా, అమ్మో ప్రభు వస్తే నాకు ఖర్చు అయిపోద్దేమో. ఎట్లాగా మనకు ఉండేటువంటి ఆలోచనలు ఏంటంటే, అమ్మో ప్రభువుతో పాటు మళ్ళీ ఎంతమంది, 12 మంది శిష్యులు, ఆయనతో పాటు సుమారు ఒక ఆడవాళ్ళు ఇంకో 10 మంది వేసుకోండి. మరి ఆయన వస్తే ఆయన ఒక్కడే రాడుగా, ఆయనతో పాటు 12 మంది శిష్యులు, కొంతమంది ఆడవాళ్ళు, ఇంకా మరి ఆయన వచ్చాడని తెలిస్తే వీళ్ళు ఆగుతారా, ఎవరు ఆ జనాలు ఆగుతారు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు వస్తారుగా. ఇంతమందికి మరి కొంచెం ఖర్చు అయినటువంటి విషయం అనుకున్నాడా, అనుకోలేదంట యజమాని. చదవండి బైబిల్ గ్రంథం తెలుస్తుంది. అతడు శుభ్రముగా ఒక మేడగది అరేంజ్ చేశాడంట. ఎట్లాగంట మేడగది ఒకటి అరేంజ్ చేశాడంట. అరేంజ్ చేసి నువ్వును నీ శిష్యులను నీతో ఉన్నటువంటి వారును చక్కగా వచ్చి ఇక్కడ విందు చేయండి అని మాట్లాడుతున్నాడంట. ఆయన ఇక్కడ విందు చేయండి అన్నప్పుడు ప్రభు ఆయన గృహాన్ని దర్శించాడు. మరి ఏంటి, వీళ్ళకి మరి డబ్బులు ఖర్చు అవ్వా, మరి వీళ్ళకి శరీరం అలసిపోదా,
మరి వాళ్ళకి కష్టం తెలియదా? తెలిసిద్దమ్మా. కష్టం ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయంట. ఎట్లా కానీ ఏమనుకుంటారంట, ఖచ్చితంగా నేను మాత్రం ఎందుకనంటే ప్రభువు తెలుసుకున్నటువంటి వారు కదా, చెప్పకుండా ఉండలేరు, చేయకుండా ఉండలేరు. అది ప్రభువు తెలుసుకున్నటువంటి విషయం. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం మీకు గుర్తు చేసి నేను ముగింపు తీసుకొని వస్తాను. ఇప్పుడు 3వ వచనం చదవండి. ఏమిటా 3వ వచనం అంటే 127వ కీర్తన ఇందాక చదివారు కదా, అది ఇప్పుడు 3వ వచనం చదవన్నాం ఒకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఏంటంట? కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. నేను చెప్పారు మా అన్నయ్య వచ్చినప్పుడు, నాని పుట్టినరోజు నాన్న ఆ రోజు, అందుకని 2 కలిసి వస్తాయి. నేను ఒక విషయం చెప్తాను. నాని అడిగినప్పుడు నేను అడిగాను, అన్నయ్య చదువుతున్నాడు నాన్న. ఏమి చదువుతున్నాడు? డిగ్రీ అంటే బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్నాడు. బాగుంది. మరి నానికి దేవుడి గురించి అర్థమైందా? ఇప్పుడు నాని గురించి కాదు, మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మన పిల్లలకి దేవుడి గురించి అర్థమవుతుందా? లేదంటే మనం ఉన్నటువంటి మనం కూడా వెళ్ళి ఎంతకాడికి ఎరా టీచర్ గారు బాగా చెప్తున్నారా లేదా, బుక్స్ బాగా తీసుకెళ్తున్నావా లేదా, టీచర్ బాగా చెప్తుందా లేదా, ఇవే కానీ అరే వాక్యం అర్థమవుతుందా, పాటలు పాడుతున్నారా అని ఎవరైనా అడుగుతున్నారా? సండే స్కూల్ అక్కేం చెప్పిందిరా అని అడుగుతున్నారా? ఎందుకంటే నువ్వు మరి మాతో పాటు వచ్చి ప్రభువు తెలుసుకోవాలని అడుగుతున్నారా? ఇవన్నీ ఏం పట్టవు. మనిషి అనుకుంటాడు కదా, నా కుమారుడు ప్రభు అంటున్నాడు కదా, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. బిడ్డలు ఆయన ఇచ్చేటువంటి ఏం చేశారని బహుమానాలు ఇవ్వాలమ్మా. బహుమానాలు ఎందుకు ఇస్తారు? ఊరికి వెళ్తారా? ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు అడగని చెప్తారు బహుమానం ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు నాన్న బహుమానాలు? బాగా చెప్పారు. ఏంటంట, ఏదైనా పోటీ పెడితే అందులో గెలిస్తే ఇస్తారు. మరి ఏం చేయకుండానే దేవుడు మంచి కుమారుని, మంచి బహుమానాలని, మంచి స్వాస్థ్యాలు మనకి ఇచ్చినప్పుడు గృహాన్ని కట్టుకోవడమే కాదు, గృహంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన అంటాడు కదా, అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభు అప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. మీ బిడ్డల సేవకు ఇచ్చెదరా, మీ బిడ్డల సేవకు ఇచ్చెదరా, మీరిచ్చెదరా. చేయుము ప్రభువునకు ఈ దేహము ధనము సమయము. ఏంటంట ఉన్నటువంటి మన పిల్లల్ని నేను ఇక్కడ కాదమ్మా, అసలు 8 మంది ఉన్న సంతానం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పెద్దోడు వచ్చేస్తున్నాడు, పెద్దోడు ఇచ్చేస్తున్నాడు, రెండోడు ఇచ్చేస్తున్నాడు, మూడోడు ఇచ్చేస్తున్నాడు. ఎవడైనా నేను నేను చూస్తూ ఉంటా, ఎవడైనా నేను ఈ ప్రభువుకి ఇచ్చినా అని మాట్లాడతాడేమో చూస్తూ ఉంటా. అసలు ఎవడో చెప్పడు. అసలు ఏం చేస్తున్నాడమ్మా? పెద్దోడు ఏం చేస్తున్నాడు? ఎంతమంది పిల్లలు? 4. పెద్దోడు ఏం చేస్తున్నాడమ్మా? పెద్దోడు ఎట్లా హైదరాబాద్ అయ్యా, రెండోవాడు వైజాగ్ అయ్యా, ఇంకోటయ్యా. ఇంతేకాని నేను ఒక బిడ్డని నాకు ఇచ్చినటువంటి 4 బిడ్డల్లో ఒకరిని ప్రభువుకి ఇచ్చిన ఆయన మాట్లాడతాడా? ప్రభు ఏమడుగుతాడంటే, ప్రభు ఏమడుగుతున్నాడమ్మా? అబ్రహాం, ప్రతి ఓడికి కూడా అబ్రహాంలా అయిపోవాలని. ఏంటిదమ్మా? ప్రతి క్రైస్తవుడు కూడా ఏమైపోవాలనుకుంటారు? నాకు అబ్రహాంకి వచ్చినట్టుగా దీవులు వచ్చేసేయాలి. మరి ప్రభు అడిగాడు అబ్రహాంని, ఏమడిగాడంట? ఇస్సాకుని అన్నాడంట. మరి ఏం చేశాడంట అబ్రహాము? నేను రెడీ అన్నాడంట. ఎట్టగా నేను రెడీ తీసుకోవాలన్నాడంట. ఏం చేశాడు ప్రభు మరి ఆయనకి? ఈరోజు ప్రభు మమ్మల్ని కూడా అడుగుతాడు, మీ పిల్లల నుంచి ఒక పిల్లల్ని నాకు ఇస్తారా అంటే చూద్దాం. అది 10th క్లాసే ఉండి చూద్దాం. 10th అయిపోద్ది, ఇంటర్మీడియట్ ఇప్పుడే కదా జాయిన్ అయ్యాడు, అయిపోయింది. డిగ్రీ వచ్చాడు, డిగ్రీయే కదయ్యా. అవును, అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు చేసినా అరే నువ్వు వెళ్ళి ప్రభు దగ్గర నేర్చుకోరా అంటే, నువ్వు వెళ్ళవా మూసుకొని ఎక్కడ కూర్చో, మూల కూర్చో అంటాడు. ఎప్పటి నుంచి చేర్పించాలంటే చిన్ననాటి నుంచి
చిన్ననాటి నుంచి ఎక్కడి నుంచి? చిన్ననాటి నుంచి తీసుకొచ్చి మందిరంలో ప్రభు అంటాడు కదా. ఏం భక్తుడు రాస్తాడు, ఏం పాట రాశాడు? ఇంకా అంటాడు, ఏం పాట అంటే, ఇదిగో ఒకనొక పాట నేను చదవాలనుకున్నా. అసలు వేలాది నదులంత విస్తార తైలము వల్ల అవుద్దా? ఎవరికి? ఒక మనిషికి ఎవరికైనా సరిపోద్దా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, వేలాది కోడెలనా ఏడాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏమోనంట, ఇవ్వగలిగితే వేలాది నదులంతా తైలం ఆయనకి ఇవ్వాలంట. ఇవ్వగలుగుతారు ఎవరైనా? అది లేకపోతే ఇంకోటి చేయొచ్చు అంట. గర్భఫలమైనటువంటి ఈ జ్యేష్ఠపుత్రుడిని ఇదిగో నువ్వు తీసుకోయాని ఇది చేయగలుగుతారా? ఇది చేయగలుగుతారా? ఇది ఈజీయే కదా. ఇంకా దాని మీద అది అసలు వల్ల కాదు, ఇది ఖచ్చితంగా చేయగలుగుతాం మనం. వీటికి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అప్పుడు పాడాలి. ఏం పాట? ఏం పాటలు పాడాలి? పాడారు కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అప్పుడు పాడాలి పాట. ఒక 2 నిమిషాలు ముగిస్తాను. దావీదంట ఒక్కనొక రోజున అట్లా కూర్చున్నాడంట. కూర్చొని చూస్తుంటే ఒకడు ఒక శత్రువుడు అంతా కూడా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తూ ఉంటే వీడికి ఎంత కూడా భయం లేకుండా ఎదురు రోడ్డు మీదకు పోట్లాడుతున్నాడు అంట. ఒకడు పోట్లాడుతున్నాడు. ఆయనకు అర్థం కాదా ఏంటి అంతమంది వచ్చి వీడి మీద పోట్లాడుతున్నప్పటికీ కూడా వీడికి ఏంటి అంత బలం అంటే ఇంట్లో నుంచి వచ్చారంట. ఎవరు? అతని యొక్క కుమారులు వచ్చి వాళ్ళతో పోట్లాడుతున్నప్పుడు ఆయనకు అనిపించిందంట. ఏమని అనిపించిందంటే, నిజముగా ఎక్కడంట, నిజముగా ఇట్లాంటి కొడుకులతో, ఇట్లాంటి బాణాల వంటి కొడుకులతో తన యొక్క అంబుల పదం నింపుకున్నటువంటి వాడు ఎటంట ధన్యుడు అంట. ఎందుకని నువ్వు బాణాల పొదని ఆ చక్కగా నింపుకోగలిగాడంటే ఆయన అంటాడు కదా, ఇదిగో పట్టణమును యెహోవా రక్షించిన యెడల దాన్ని కావలు కాయవారు మేలుకొని ఉంట వ్యర్థమే. పట్టణం ఏంటి? అసలు పట్టణం కాదండి అనుకుంటాడు. ఇంకా ఏంటిది అది? అసలు పట్టణం సంగతి పక్కన పెట్టండి. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువాడి ప్రయాసం వ్యర్థమే. వ్యర్థమైనటువంటి అన్నీ కూడా చేశాడు. కానీ ప్రభు తన యొక్క కృప ద్వారా, ప్రభు తన యొక్క ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి కృప ద్వారా, ఉన్నతమైనటువంటి కృప ద్వారా, తేలికైనటువంటి కృప ద్వారా ఎంత ఈజీగా ఇవ్వగలుగుతున్నాడంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ కృప దాన్ని అర్థం చేసుకొని వచ్చినటువంటి వారికి ఏముంటుంది? ఇదిగో భక్తుడు అంటాడు కదా, నువ్వు నాకు ఎన్ని చేసినప్పటికీ కూడా, నువ్వెన్ని చేసినప్పటికీ కూడా నేను ఏది కూడా మర్చిపోనాయా. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గమున నన్ను నడుపుచున్న రారాజుకు నీవేగా. రాజమార్గమున నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప
కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా, నా తరమా యేసయ్యా. అట్లాగా ప్రభు ఇచ్చేటువంటి కృప వివరించాలంటే కూడా ఎవడ తరం కూడా కాదు. తెలుసుకున్నటువంటి మనము, మన యొక్క కుటుంబాలు, మరి ముఖ్యంగా